ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వే దయ తలచాలి. అమ్మా 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 ఎక్కడికి వెళ్ళావు అమ్మా? అమ్మా అన్నా చెప్పండి. అన్నా ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ అన్న. తన చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించిందా? లేదు బ్రదర్, చూడలేదు. ఒక్కసారి చూసి చెప్పన్నా మళ్ళీ. లేదు బ్రదర్, నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అమ్మా తమ్ముడు ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ. తమ్ముడు నీకు ఎక్కడైనా కనిపించిందా? లేదన్నా. ఒకసారి సరిగ్గా చూసి చెప్పు తమ్ముడు. లేదన్నా, చూడలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలు అత్తయ్య ఆ టెంపుల్కి వెళ్ళుంటారా? చిన్నయ్య చాలా బాధపడుతున్నాడు. అసలు అత్తయ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రేయ్, బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేయపోయేది మర్డర్ కాదు. ఆవిడ పెద్ద ఆవిడ. ఆమె పైన ఒక్క కత్తి ఘాటు కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా? అదే కదరా అన్న చెప్పేది. మరేం చేయాలన్నా? ఒక ఆవిడని కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత ఎలా చంపాలో ఆలోచించాలి. ఎలా చంపబోతున్నావన్నా? ఆలోచించాలని చెప్పాను కదరా, చప్పుడు చెక్కకుండా కూర్చో. అన్న డీల్ ఇవ్వగానే ముందు వెనక ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ మర్డర్ చేశాక కూడా దాన్ని సూసైడ్లా ఎలా మార్చాలో అర్థం కాక ఆ కోపం మన మీద తీర్చుకుంటున్నాడు. అదే కదా నాకు అనిపించింది. అమ్మా నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఈ ఒక్కసారికి నా ఫోన్ అన్నా మాట్లాడమ్మా. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడని వెతకాలమ్మా? అమ్మా ఏమైంది? ఎంత రేస్ చేసిన బండి స్పీడ్గా వెళ్ళడం లేదు. అయ్యో దేవుడా, సరిగ్గా ఇప్పుడే పంచర్ అవ్వాలా? దగ్గరలో మెకానిక్ షాప్ కూడా కనిపించట్లేదు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఎక్కడైనా ఉందా? స్ట్రైట్కి వెళ్ళి అటు తిరగండి అమ్మా. అటు నుంచి కుడివైపు వెళ్తే 3వ షాప్ అమ్మా. అక్కడ? అవునమ్మా. థ్యాంక్స్ అన్నా. ఓకే. రేయ్, స్పాట్ ఇదే, దిగండ్రా.
రే గిరిజ మేడం ఫోన్ చేస్తుంది, మీరు గమ్మునుండండి. అలాగే అన్నా. చెప్పండి మేడం. చెప్పింది గుర్తుంది కదా, మనిషి చావాలి కాని అది హత్య కాదు ఆత్మహత్య అని అందరూ అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తను బతకూడదు. అలాగే మేడం, పని అయ్యాక కాల్ చేస్తాను. జాగ్రత్త, ఎవరికి డౌట్ రాకూడదు. అలాగే మేడం. రండి. అన్నా కొంచెం చూడరా, ఏమైంది? టైర్ పంచర్ అయింది. అన్నా కొంచెం త్వరగా చేరా. అయిపోయింది. థ్యాంక్ యూ అన్నా. రే ఒకడటు ఒకటి ఇటు వెళ్ళంట్రా. అన్నా ఎక్కడా లేరు కదన్నా. చా బయటికెళ్ళి చూద్దాం పదండ్రా. పంతులు గారు, బాగున్నావా అమ్మా? నేను బాగున్నాను. మా అత్తయ్య ఇక్కడికి ఏమైనా వచ్చారా? అయ్యో, ఇందాక ఇక్కడే ఉండాలమ్మా, వెళ్ళిపోయారేమో. అయ్యో అవునా, సరే పంతులు గారు. ఈవిడ్నిరా మనం పట్టుకోవాల్సింది. జనం వస్తున్నారా? పదండి. ఒకవేళ అత్తయ్య ప్రశాంతత కోసం ఇక్కడైనా గుళ్ళో కూర్చుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా.